సో టీమ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే మల్టీ యూజర్ యాక్టివిటీస్. ఓకే. మల్టీ యూజర్ యాక్టివిటీస్. మనము ప్రాజెక్ట్‌లోకి జాయిన్ అయిన తర్వాత మన వర్క్ ఎలా సెపరేట్ చేసుకుంటున్నాం అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం మనం. సో ప్రాజెక్ట్ క్రియేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఏ ఏ టూల్స్‌లో ఏం వర్క్ చేస్తాం అనేది కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. మనకి వర్క్ ప్రాజెక్ట్ క్రియేషన్ విత్ ఎస్‌క్యూఎల్‌లైట్, ఎంఎస్‌సి. నిన్నే నేను డబ్బాలో పెట్టమని చెప్పిన. యాడ So already I explained to you how to create a project with MS SQL Server and SQLite. ఆల్మోస్ట్ అన్నిటికీ వర్క్ స్పేస్ ఒకేలా ఉంటుంది. సో మల్టీ యూజర్ యాక్టివిటీస్ డిస్కస్ చేసుకుందాము. వీటిని టీమ్ యాక్టివిటీస్ అని కూడా అంటారు. ఓకే. అంటే వన్స్ మన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి టోస్కా కమాండర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఏమేమి యాక్టివిటీస్ చేస్తాం. ఓకే. సో టీమ్ రియల్ టైమ్‌లో మనం కంపల్సరీగా మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్స్‌లోనే వర్క్ చేస్తాము. వి ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ విత్ ఎ సింగిల్ యూజర్ ఎన్విరాన్మెంట్. సింగిల్ యూజర్ ఎన్విరాన్మెంట్స్‌లో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వర్క్ అనేది చెయ్యము. ఓకే. సో మల్టీ యూజర్ ఈస్ నథింగ్ బట్ సమ్‌వాట్ ఆఫ్ క్లౌడ్ రైట్? సో మనం క్లౌడ్‌లో వర్క్ ఎలా షేర్ చేసుకుంటాం? మీకు ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ఎ పెయింట్ టూల్. హ్మ్. So team Tosca project is a kind of repository. Okay, na? So let us assume your repository is here. Okay. So one person is connecting to one location and he is working here. And another person is also connected to another location and even he is also working on the same project. So మనకి థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఈవెన్ దిస్ పర్సన్ ఇస్ ఆల్సో వర్కింగ్ ఆన్ ది సేమ్ ప్రాజెక్ట్. అంటే ఒకటే లొకేషన్‌ని 3 మెంబర్స్ అంటే టీమ్ మెంబర్స్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉండి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకున్నప్పుడు ఇది రిపోజిటరీ గదా! మరి నేను చేసిన వర్క్ పర్సన్ 2కి కనిపిస్తుందా అనే డౌట్ మనకుండొచ్చు. యెస్ అండి. కంపల్సరీగా కనిపిస్తుంది. పర్సన్ 2 చేసిన వర్క్ మీకు కనిపిస్తుంది. అండ్ పర్సన్ 3 చేసిన వర్క్ పర్సన్ 2కి ఇట్లా అనేం కాదు. పర్సన్ 3 వర్క్ పర్సన్ 1కి టీమ్‌లో ఎవరెవరు ఏమేమి వర్క్ జేస్తున్నారు, ఎంతవరకు డెవలప్‌మెంట్ చేశారు, వాటి యొక్క ప్రాసెస్ ఏంటి అనేది టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో మల్టీ యూజర్ యాక్టివిటీస్‌లో టోటల్‌గా 3 కేటగరీస్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి చెక్ ఇన్ ఆల్ అండ్ అప్డేట్ ఆల్. ఈ చెక్ ఇన్ ఆల్, అప్డేట్ ఆల్ అనేవి ఒక సెక్టార్ కిందకొస్తాయి. నెక్స్ట్ చెక్ ఔట్, చెక్ ఔట్ ట్రీ. సో మీరు చెక్ ఇన్ ఆల్, అప్డేట్ ఆల్ మీరు ఒక్కసారి క్లిక్ చేశారు అంటే ఇదేమవుతుందంటే ఎంటైర్ ప్రాజెక్ట్‌కి అప్లికబుల్ అయిపోతుంది. అంటే ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్‌లో నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్‌కి ఇది అప్లికబుల్ అవుతుంది. అసలేంటి చెక్ ఇన్ ఆల్ అంటే, అప్డేట్ ఆల్ అంటే ఏంటి మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే, ఫస్ట్ లెర్న్ ద చెక్‌ఔట్. అసలు చెక్‌ఔట్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. చెక్‌ఔట్ ఈస్ నథింగ్ బట్ టు గెట్ ద ఎడిట్ పర్మిషన్స్. అంటే మనకి ఎడిట్ పర్మిషన్స్‌ని రావడానికి మనము చెక్‌ఔట్ అనేది, చెక్‌ఔట్ ట్రీ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. ఇనిషియల్‌గా ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు మనందరికి రీడ్ పర్మిషన్ ఉంటుంది. అంటే మనం చూడగలం కానీ, ఎలాంటి స్క్రిప్ట్ రాయడం కానీ, మాడ్యూల్ క్రియేషన్స్ కానీ, ఇవేమీ మీకు యాక్సెస్ ఉండవు. ఓకే. సో నేను ఓపెన్ చేస్తున్నాను ప్రాజెక్ట్. సో వన్స్ యూ ఓపెన్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ సో నేనిక్కడైతే డిఫరెంట్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవుతాను. ఐయామ్ జస్ట్ లాగిన్ విత్ అనుష క్రెడెన్షియల్స్. సో లెట్ మీ ఎంటర్ పాస్వర్డ్ anusha@123. Click on login. సో టీమ్ వన్స్ ఎప్పుడైతే మనం లాగిన్ యాక్టివిటీ పెర్ఫార్మ్ చేస్తామో, వన్స్ యూ డూ ద లాగిన్ యాక్టివిటీ మనం ప్రాజెక్ట్‌లోకి లాగిన్ అయిపోయినట్టే మీనింగ్. ఓకే. ఇలానే నేను ఇంకొక టోస్కా కమాండర్ ఓపెన్ చేస్తాను. విత్ డిఫరెంట్ క్రెడెన్షియల్స్. ఓకేనా? టోస్కా అనుష క్రెడెన్షియల్స్ కాకుండా వేరే క్రెడెన్షియల్స్ త్రూ మనము హ్యాండిల్ చేద్దాం. అంటే టీమ్‌లో ఒక ఇద్దరు వర్క్ చేస్తుంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు? వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం.
సో టీమ్ నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ ఐ జాయిన్ విత్ ద సేమ్ ప్రాజెక్ట్ విత్ డిఫరెంట్ క్రెడెన్షియల్స్. సో టోస్కా రెపో, టోస్కా ప్రాజెక్ట్ ఎగ్జిస్టింగ్ రెండు ఒకటేనండి. ఐఎమ్ జస్ట్ లాగిన్ విత్ ఎగ్జిస్టింగ్ వన్. Now I'm logging with the different credentials. Siri. Yeah. How many credentials can we use? You basically in real time we go with only one credentials, okay? But I just want to show you how the people are separating their work. That is the reason I'm just creating these many credentials. Let me go with admin. Like this, how many windows can be opened in Tosca Commander, Anusha? Like You can open any. within okay, within the same system you can open. No, the main intention is here. This is the different project. Okay? Okay. This is the project which I created with SQLite. But I just want to log in with the Tosca repo. I already log in with Tosca repo with Anusha credentials here. I want to go with same project. Okay. So then we'll create one existing repository in my laptop. నేను ఒక ఎగ్జిస్టింగ్ రిపోజిటరీ అనేది క్రియేట్ చేస్తాను నా ల్యాప్టాప్ లో. ఈ TPAOS అనేది కూడా మనకి ఎగ్జిస్టింగ్ కాదండి. సరే లెట్ మీ So same project ki more than 2 persons at a time login అవ్వలేరు Tosca Commander, but different projects ki different credentials use చేసుకుని they can log into the Tosca Commander, isn't it? No. సో ఆల్రెడీ ఈ సిస్టమ్ లో నేను ఒక ప్రాజెక్ట్ లాగిన్ అయి ఉన్నాను. ఏంటది? టోస్కా రెపో. Tosca repo and your నేను ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇచ్చింది ఏంటి? అనుష. ఓకే. నేను మళ్ళీ అదే ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు నాకు ఓపెన్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. అంటే నువ్వు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో లాగిన్ అయ్యావు, అంటే ఈ వర్క్ స్పేస్ త్రూ లాగిన్ అయ్యావు, నేను నిన్ను అలో చేయనని చెప్తుంది. వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ప్రాజెక్టే బట్ ఎగ్జిస్టింగ్ తో ఇంకొకటి క్రియేట్ చేసి జాయిన్ అవుతా. Okay, so that's what I mean actually. అంటే Okay. same project ki more than one person at a time ఒకే సిస్టమ్ లో ఉన్న Tosca Commander లో you can't log in. Yeah. And different project అయితే you can open n number of windows of Tosca Commander and you can log into the different projects. But you can't log into the same project. సేమ్ ప్రాజెక్ట్. కానీ మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా, బట్ వాట్ ఐఎమ్ సెల్లింగ్ సేమ్ ప్రాజెక్ట్ అంటున్నా. ఆహా, మీకు నాకు తెలిసి ఇది సేమ్ ప్రాజెక్టే కానీ డిఫరెంట్ ప్రాజెక్ట్ నేమ్స్ ఉన్నాయి కదా, దట్స్ వాట్ నేమ్స్ డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ ప్రాజెక్ట్ అంటే నేను డిఫరెంట్ ప్రాజెక్ట్ ఏమో అనుకుంటున్నా. డిఫరెంట్ నేమ్స్ బట్ సేమ్ ప్రాజెక్ట్ అంతే. సేమ్ ప్రాజెక్ట్ బట్ Tosca Commander కి అదేంటి, అది ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ అనే అర్థమవుతుంది కదా వైల్ ఇట్స్ లాగింగ్ ఇన్ అనేది నాకు. డిఫరెంట్ పర్సన్ లాగిన్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్ కన్నా అర్థమవుతుంది. దట్స్ వాట్. ఓకే. ఓకే, ఇది క్రియేట్ న్యూ. నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. MS SQL సర్వర్ యూజ్ చేస్తున్నానండి. అండ్ ఆల్రెడీ మన దగ్గర కనెక్షన్ స్ట్రింగ్ ఉంది కాబట్టి నో నీడ్ టు బోదర్. సో వాట్ ఆర్ ద కనెక్షన్ స్ట్రింగ్ వీ హ్యావ్? కాపీ. ఈ కనెక్షన్ స్ట్రింగ్ మీకు వర్క్ అవ్వదు, డోంట్ ట్రై. ఓకే, కనెక్షన్ ఈజ్ వ్యాలిడ్. సో Tosca repo existing. I'm just giving like this, okay? Tosca repo existing. సో సేమ్ ఆల్రెడీ Tosca repo అనే ప్రాజెక్ట్ ఉంది, దానికి నేను ఇంకొక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాను నా ల్యాప్టాప్ లోని.
కానీ ఈ యాక్టివిటీ మనం రియల్ టైమ్‌లో చెయ్యకండి. ఓకే. రియల్ టైమ్‌లో వేరే వాళ్ళు వాళ్ళ ల్యాప్‌టాప్స్ నుంచి జాయిన్ అవుతారు కాబట్టి నీడ్ టు డూ దిస్ యాక్టివిటీ. సో, ఒకవేళ 2 పర్సన్స్ వర్క్ చేస్తుంటే వాళ్ళు వర్క్ ఎలా షేర్ చేసుకుంటారు, ఎలా కమ్యూనికేట్ అవుతారు అని చెప్పడానికే నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను. ఓకే. అనుష ఆల్రెడీ యూజ్ చేశాను కదా! సో, నౌ ఐ యామ్ యూజింగ్ సిరి క్రెడెన్షియల్స్ టీమ్. సో, మీకిక్కడ 2 థింగ్స్ చూపిస్తాను. నేను 2 డిఫరెంట్ విండోస్ లాగా సెపరేట్ చేద్దాం. లెట్ మీ మేక్ ఇట్ యాస్ ఎ డిఫరెంట్ విండో హియర్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఓకే. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకెవరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ? అనుష వర్క్ చేస్తుంది. సో, ఇదే ప్రాజెక్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఎవరు వర్క్ చేస్తున్నారు? సిరి వర్క్ చేస్తుంది. సో, డిఫరెన్స్ అర్థమైందా రెండిటికి? లెట్ మీ డ్రా ఎ బిగ్ లైన్ ఇన్ బిట్వీన్. క్లియర్ అండి? Yes. ఓకే. సో, లెఫ్ట్ సైడ్ అనుష వర్క్ చేస్తుంది. రైట్ సైడ్ సిరి వర్క్ చేస్తుంది. బట్ సేమ్ ప్రాజెక్టేనా? లెట్ అస్ అస్యూమ్ అంటే 2 ల్యాప్‌టాప్స్ లాగా కన్సిడర్ చేసుకోండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, అనుష వర్క్ చేస్తుంది. సిరి కూడా వర్క్ చేస్తుంది. బట్ వీళ్ళిద్దరు ఏ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారు? సేమ్ ప్రాజెక్ట్‌లోనే వర్క్ చేస్తున్నారు కదా! నా పాయింట్ అర్థమైందా? సో, అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ హోమ్ ట్యాబ్‌కి వెళ్ళి, ప్రాజెక్ట్ ఐకాన్‌ని క్లిక్ చేసిన వెంటనే, మీకిక్కడ ప్రాజెక్ట్ నేమ్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్? టోస్కా రెప్. Toaster. అండ్ రైట్ సైడ్ సిరి సైడ్ కూడా నేను ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి, హోమ్ ట్యాబ్‌లోకి వెళ్ళి, అండ్ ఐయామ్ గోయింగ్ టు ద హోమ్ ట్యాబ్. క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ ఐకాన్. ఈ ఐకాన్ ప్రెస్ చేయగానే మీకు ప్రాజెక్ట్. సో, ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏముంది? సేమ్ ప్రాజెక్టా? హ్మ్. Yes. Yes. యెస్. అంటే సేమ్ ప్రాజెక్టే బట్ 2 డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట. సో, అనుష ఏం చేస్తుందంటే టెస్ట్ కేస్ దగ్గరికి వెళ్లి టెస్ట్ కేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. మీరు ఈ ఐకాన్స్ అన్ని క్లియర్‌గా చూడండి. టెస్ట్ కేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను మెయిన్ ఫోల్డర్‌లో. ఐ జస్ట్ సెలెక్టెడ్ మెయిన్ ఫోల్డర్. రైట్ క్లిక్ ఆన్ హియర్. ఇక్కడ మనకి ఫోల్డర్ ఐకాన్స్ కనిపిస్తాయండి. బట్ ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ ఫోల్డర్ ఐకాన్స్ హియర్? No. నో. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న టెస్ట్ కేసెస్‌ని ఎడిట్ చేయాలి అన్నా ఇక్కడ మీకు యూఆర్ఎల్ కూడా ఎడిట్ అవ్వదు. ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు డిలీట్ థీస్ థింగ్స్. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో, టోస్కాలో మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్‌లో డిఫాల్ట్‌గా ఎలా ఉంటుందంటే మనందరికీ రీడ్ అంటే చూడగలము, చదవగలము. అంతేగాని ఎలాంటి ఎడిట్స్ చేయలేము. టెస్ట్ కేస్‌లో గాని, క్రియేషన్ గాని, డ్రాగ్ అండ్ డ్రాప్ గాని ఏది చేయలేం. ఎందుకంటే మనకి ఎడిట్ యాక్సెస్ లేదు. సో, ఎడిట్ యాక్సెస్ కావాలి అంటే ఏం చేయాలంటే మీరు ఏ టెస్ట్ కేస్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ టెస్ట్ కేస్ ఫోల్డర్ మెయిన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీమ్‌లోకి వెళ్తే చెక్‌ఔట్ అని కనిపిస్తుంది. ఎప్పుడైతే నేను చెక్‌ఔట్ అని ప్రెస్ చేస్తానో మీరిక్కడ చూడండి గ్రీన్ కలర్ లైన్ ఒకటి యాడ్ అయిందా? ఏబుల్ టు సీ థట్? Yes. అంటే మీకిలా గ్రీన్ కలర్ లైన్ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే మీరు చెక్‌ఔట్ చేశారు అని మీనింగ్. ఇది ఇప్పుడు ఎవరు చెక్‌ఔట్ చేశారు? అనుష Anusha. చెక్‌ఔట్ చేసింది. బట్ సేమ్ థింగ్ మనకి సిరికి ఎలా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుందంటే లెట్ మీ షో యూ హియర్. సో, సిరి టెస్ట్ కేస్ సెక్షన్‌కి వెళ్ళిందండి. సో, సిరి కూడా ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటూ చెక్‌ఔట్ చేయడానికి ట్రై చేసింది. సో, మనకి ఏ కలర్ రిప్రజెంటేషన్ వచ్చింది? రెడ్ కలర్. రెడ్. రెడ్ కలర్. అంటే మీరు చెక్‌ఔట్ చేస్తే అంటే నేను చెక్‌ఔట్ చేస్తే నాకేమో గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. బట్ నా టీమ్ మెంబర్స్ అందరికి ఏ కలర్ కనిపిస్తుంది? రెడ్ కలర్. రెడ్ కలర్. అంటే ఇప్పుడు రెడ్ కలర్‌లో ఉంటే మనం ఏదైనా ఎడిట్ చేయొచ్చా అంటే నో. వి డోంట్ హావ్ ఎనీ పర్మిషన్స్. మీరు రెడ్ కలర్‌లో ఉంటే ఏం ఎడిట్స్ చేయలేరండి. సో, డెవలప్‌మెంట్ గాని ఏమీ చేయలేరు. అంటే వేరే వాళ్ళు దాన్ని లాక్ చేశారు అని మీనింగ్. వాళ్ళు అన్‌లాక్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేనైతే చెక్‌ఔట్ చేసేసుకున్నాను. సో, ఆఫ్టర్ చెక్‌ఔట్ ఇక్కడ రూట్ ఫోల్డర్‌లో రైట్ క్లిక్ ఇచ్చి టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తున్నా. ఆర్ యూ ఏబుల్ టు సీ నౌ ద ఐకాన్స్ ఫోల్డర్ ఐకాన్ అండ్
folder structure, test case icon. Able to see, right? Yes, sir. సో క్రియేట్ వన్ టెస్ట్ కేస్. సో మీరు టెస్ట్ కేస్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి లాస్ట్ లో సేమ్ ఐకాన్ యాడ్ అయింది. బట్ ఏదైనా కలర్ రిప్రజెంటేషన్ ఉందా ఇక్కడ? ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ కలర్ రిప్రజెంటేషన్ హియర్? ఈ లైన్ కి, ఈ స్క్వేర్ బ్రాకెట్ కి. Correct. No. నో. అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు చెక్అవుట్ చేసిన తర్వాత, అంటే మీకు ఎడిట్ యాక్సెస్ వచ్చిన తర్వాత మీరు ఈ టెస్ట్ కేస్ క్రియేట్ చేశారు అని మీనింగ్. అంటే ఇలా ఉన్నా కూడా అది చెక్అవుట్ లో ఉన్నట్టే మీనింగ్ అండి. కాకపోతే మీనింగ్, ద అండర్స్టాండింగ్ ఇస్ ఆఫ్టర్ చెక్అవుట్ యూ జస్ట్ క్రియేటెడ్ దిస్ పర్టికులర్ టెస్ట్ కేస్. క్లియర్? ఈ పాయింట్ అర్థమైంది అందరికి? సో ఈ చెక్అవుట్ ట్రీ యాక్టివిటీ అనేవి మనం ఫేజ్ వైజ్ అప్లికబుల్. అంటే టోస్కాలో టోటల్ ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 9 ఫేజెస్ ఉన్నాయి. అంటే మీరు ఏ ఫేజ్ లో అయితే వర్క్ చేస్తున్నారో, అంటే టెస్ట్ కేస్ ఫేజ్ లో వర్క్ చేస్తే టెస్ట్ కేస్ ఫేజ్ కి వెళ్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, చెక్అవుట్ చేసుకొని మీ వర్క్ కంటిన్యూ చేస్తారు. లేదు మీరు ఏదో ఒక మాడ్యూల్ వర్క్ చేయాలనుకుంటున్నారు. సో మాడ్యూల్స్ సిరి వచ్చేసి మాడ్యూల్స్ లోకి వెళ్ళి ఈ అసైన్మెంట్ అనే ఫోల్డర్ తీసుకొని డైరెక్ట్ గా ఇక్కడ చెక్అవుట్ చేసుకొని ఇక్కడ వర్క్ చేస్తుంది. అంటే ఏ ఫేజ్, which phase we are working, we go there and we'll select a respective folder or module and then we do the checkout. Clear? Phase wise Yes. అంట. మీరు ఏ ఫేజ్ వర్క్ చేస్తుంటే ఆ ఫేజ్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ ఇక్కడ చెక్అవుట్ అని చెప్పేసి ప్రెస్ చేసుకొని ఇక్కడ ఏదైనా మాడ్యూల్ క్రియేట్ చేయాలి అన్నా, రీస్కాన్ చేయాలి అన్నా, లేదు అంటే న్యూ అట్రిబ్యూట్స్ యాడ్ చేయాలి అన్నా, దెన్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఇనిషియల్ గా మనకి రీడ్ పర్మిషన్స్ ఉంటాయి. టు గెట్ ద ఎడిట్ యాక్సెస్ జస్ట్ డూ అప్లై చెక్అవుట్. సో మనం చెక్అవుట్ దేనికైతే ఇస్తామో ఆ పర్టికులర్ ఫోల్డర్ కి మాత్రమే మీకు ఎడిట్ యాక్సెస్ ఉంటుందండి. ఈ అసైన్మెంట్ ఫోల్డర్ చూడండి, అసైన్మెంట్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ ఉందా? Yes. సో నేను ఇప్పుడు ఈ TC04 అనే ఫోల్డర్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి స్కాన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ స్కానింగ్ ఆప్షన్ హియర్? No. నో. సరే అసైన్మెంట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ స్కానింగ్ అనిపిస్తుందా? Yes. మీరు ఏ ఫోల్డర్ ని, ఏ మాడ్యూల్ ని అయితే సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ చేస్తారో ఆ పర్టికులర్ ఫోల్డర్ కి మాత్రమే మీకు ఎడిట్ యాక్సెస్ ఉంటుంది. దాన్నే చెక్అవుట్ అంటారు. క్లియర్? మీరు Yes. చేసిన చెక్అవుట్ అనేది మీ టీమ్ మెంబర్స్ కి ఎలా కనిపిస్తుంది అంటే దట్స్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇంటూ రెడ్ కలర్. ఇక్కడ చూడండి అనుషాకి రెడ్ కలర్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది. ఒకవేళ రెడ్ కలర్ లో వచ్చింది కదా, ఎవరు వర్క్ చేస్తున్నారో చూడాలనుకుంటే జస్ట్ ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇలా మౌస్ ఓవర్ ఇవ్వండి ఒక 1 minute అలా. మీకు డైరెక్ట్ గా ఆ ఫోల్డర్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్ గా ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ క్లిక్ ఆపరేషన్ ఇవ్వకుండా జస్ట్ ఆ రెడ్ కలర్ బార్ దగ్గర మీరు రైట్ ఇలా మౌస్ ఓవర్ చేసినప్పుడు ఓనింగ్ గ్రూప్ ఆల్ యూజర్స్ లాక్డ్ బై యూజర్ సిరి. ఎవరు లాక్ చేసుకున్నారు ఇది? సిరి. Siri. మీరు ఇలా చూడొచ్చు. లేదు అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి చెక్అవుట్ డీటెయిల్స్ అని ఉంటుంది. షో చెక్అవుట్ డీటెయిల్స్. ఎవరు చెక్అవుట్ చేశారో చెప్పమని చెప్తున్నాను టోస్కాకి. సో మీరు ఇది క్లిక్ చేసినప్పుడు మీకు విండో కనిపించేస్తుంది. ఎవరు చెక్అవుట్ చేశారు, యూజర్ ఎవరు? సిరి. అంటే సిరి ఇందులో వర్క్ చేస్తుంది అని చెప్పి మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే. సో సిరి ఇక్కడైతే అసైన్మెంట్ ఫోల్డర్ లో క్లిక్ చేసిందండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నారు తను. అండ్ స్టిల్ షీ క్రియేటెడ్ 2 more folders. సో మనం చెక్అవుట్ చేసిన తర్వాత క్రియేట్ చేసే ఏ ఫోల్డర్స్ కైనా ఇక్కడ ఐకాన్ రిప్రజెంటేషన్ అబ్జర్వ్ చేశారా? Yes. అంటే అది చెక్అవుట్ లోనే ఉంది. బట్ ఆఫ్టర్ చెక్అవుట్ మనం క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. క్లియర్? చెక్అవుట్ అనేది క్లియర్ అండి. Yes. నెక్స్ట్ చెక్అవుట్ ట్రీ. చెక్అవుట్ ట్రీ, చెక్అవుట్ 2 ఒకటేనండి. బట్ రియల్ టైమ్ లో మోస్ట్ రికమెండెడ్ వన్ ఏంటి అంటే చెక్అవుట్ అన్నమాట. మనం ఇలా చెక్అవుట్ ట్రీ చేసాం అనుకోండి, అంటే ఫోల్డర్, ఈ ఫోల్డర్ లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? లాగిన్ ఫంక్షనాలిటీ అనే ఫోల్డర్ లో ఎక్స్పాండ్ చేస్తున్నాను చెప్పండి. టోటల్ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ?
6 మాడ్యూల్స్ ఉన్నాయి. ఔట్ ఆఫ్ 6 మాడ్యూల్స్‌లో ఒకటి ఆల్రెడీ చెక్‌ఔట్‌లో ఉంది. ఎవరో Checkout. చెక్‌ఔట్ చేశారు దీన్ని. అడ్మిన్ చెక్‌ఔట్ చేశారు. మీకు కనిపిస్తుందా అడ్మిన్ నేమ్? Yes. Yes. సో, ఇప్పుడు అనుష ఏం చేస్తుందంటే, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని తను చెక్‌ఔట్ ట్రీ అప్లై చేసింది. ట్రీ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోల్డరు, ఆ ఫోల్డర్ లోపలున్న మాడ్యూల్స్, సబ్ ఫోల్డర్స్ అన్నిటికి మీకు ఎడిట్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఓకే. యాస్ ఎ సెలెక్టెడ్ లాగిన్ ఫంక్షనాలిటీ. సో, చెక్‌ఔట్ ట్రీ. ఎప్పుడైతే చెక్‌ఔట్ ట్రీ అని యాడ్ చేశానో టీమ్, సో, మీరిక్కడ చూడండి గ్రీన్ కలర్ లైన్ అనేది ఫోల్డర్‌తో పాటు అన్ని మాడ్యూల్స్‌కి రిఫ్లెక్ట్ అయింది. చూసారా? Yes. Yes. సో, ఇప్పుడు అనుష ఈ 5 మాడ్యూల్స్‌ని ఆ ఫోల్డర్‌ని లాక్ చేసేసుకుంది. ఓకే. లెట్ అస్ అస్యూమ్ సిరికి ఏదో రిక్వైర్మెంట్ ఉందండి. తను ఒక టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఫెయిల్ అయింది. సో, ఇక్కడికొచ్చి ఈ మాడ్యూల్‌లో టైటిల్ ఏదో చేంజ్ చేయాలనుకుంటా. సో, నేమింగ్ కన్వర్జన్ చేంజ్ చేయడానికి ఈ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని చెక్‌ఔట్ చేస్తుంది. బట్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా? అనుష చెక్‌ఔట్ చేసిన That's it. ఇన్ఫర్మేషన్ అనేది సిరికి డిఫాల్ట్‌గా అప్లికబుల్ అవ్వట్ల. కనిపించట్లేదు. Yes. అంటే ఆటోమేటిక్‌గా రిఫ్లెక్షన్ ఉండదండి. సో, మనం ఎప్పుడైతే చెక్‌ఔట్ గాని, అప్డేట్ గాని, ఈ యాక్టివిటీస్ చేస్తామో అప్పుడే రిఫ్లెక్ట్ అవుతుంది. సో, సిరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సిరి డోంట్ నో దిస్ ఈస్ ఆల్రెడీ చెక్డ్ ఔట్ బై అదర్స్. సిరికి తెలీదు ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు చెక్‌ఔట్ చేశారు అని. సో, వాట్ సిరి ఈస్ డూయింగ్? సిరి సెలెక్టెడ్ దిస్ వన్ అండ్ గోయింగ్ టు ద టీమ్ అండ్ షీ ఈస్ అప్లయింగ్ చెక్‌ఔట్. సిరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్‌ఔట్ చేస్తుంది. బట్ అది చెక్‌ఔట్ అవుతుందా? నో. అంటే No. రిపోజిటరీలో దాన్ని ఎవరైతే లాక్ చేసుకొని ఉన్నారో, ఆ లాక్ చేసిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా మీకు? రెడ్ కలర్. రెడ్ అంటే ఏంటి? వేరే వాళ్ళు ఎవరో లాక్ చేసి వర్క్ చేస్తున్నారనే కదా మీనింగు. Yes. దిస్ ఈస్ లాక్డ్ బై హూమ్? Anusha. అనుష. ఇప్పుడు సిరి ఏం చేయాలి? ఇన్ కేస్ దీంట్లో ఎడిట్స్ ఏమైనా పెర్ఫార్మ్ చేయాలి అంటే? హ్మ్. వెయిట్ చేయాలా? అంటే అనుష కంప్లీట్ చేసి చెక్ ఇన్ చేసేంత వరకు వెయిట్ చేయాలా? ఎంతమంది పార్టిసిపేట్ చేసినట్లు? సో, దీనివల్ల ఏమవుతుంది మనకి? సో, టీమ్ ఎవరైనా ఇలా చెక్‌ఔట్ ట్రీ చేసేసుకున్నారనుకోండి. అంటే అనుష పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. అనుష చెక్‌ఔట్ ట్రీ చేశారు. బట్ ఈ ఒక్క మాడ్యూల్‌లోనే వర్క్ చేస్తున్నారు. లెట్ అస్ అస్యూమ్ ఈ లాస్ట్ మాడ్యూల్‌లోనే వర్క్ చేస్తున్నారు. ఈ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ చెక్‌ఔట్ ఉండడం వల్ల వేరే వాళ్ళు వీటిని యాక్సెస్ చేసుకోలేరు కదా! Yes. హ్మ్. అప్పుడేమవుతుంది? నేను అన్‌లాక్ చేసేంత వరకు నా టీమ్ మెంబర్స్ వెయిట్ చేయాలి. అవును కదా! అందుకనే రియల్ టైమ్‌లో చెక్‌ఔట్ ట్రీ అనేది మాక్సిమం యూజ్ చేయము. ఎప్పుడో రేర్‌గా మనం ఈ మాడ్యూల్స్, టెస్ట్ కేసెస్ అన్నీ మెయింటైన్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. సో, మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా చెక్‌ఔట్ అయితే యూజ్ చేస్తాం. ఈ రెండిటికి డిఫరెన్స్ అర్థమైందా? Yes. చెక్‌ఔట్‌కి, Yes. చెక్‌ఔట్ ట్రీకి? Yes. చెక్‌ఔట్ అంటే కావాల్సిన రెస్పెక్టివ్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని చెక్‌ఔట్ చేస్తాము. చెక్‌ఔట్ ట్రీ అంటే ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్‌ఔట్ ట్రీ అని Folder. సిరి అప్లై చేసింది. ఈ ఫోల్డర్ లోపల ఉన్న అన్ని మాడ్యూల్స్, ఈ మాడ్యూల్ ఫోల్డర్ లోపల ఉన్న సబ్ మాడ్యూల్స్ అన్నీ చెక్‌ఔట్ అయిపోయినాయి. చూసారా? అన్నీ గ్రీన్ కలర్‌లో రిఫ్లెక్ట్ అయినాయి. ఇప్పుడు సిరికి ఇవన్నీ గ్రీన్‌లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే కంపల్సరీగా అది టీమ్ మెంబర్స్‌కి ఎట్లా కనిపిస్తది? రెడ్ కలర్. కానీ అనుషకి డిఫాల్ట్‌గా రెడ్ కలర్ రిఫ్లెక్ట్ అయిందా? అవ్వలేదు. ఇవ్వలేదు. సో, మరి తెలుసుకోవాలి అంటే ఎలా అంటే, ఇక్కడ ఇంకా 2 యాక్టివ్ ఉన్నాయి కదా! అప్డేట్ ఆల్, చెక్ ఇన్ ఆల్. మీరు అప్డేట్ ఆల్, చెక్ ఇన్ ఆల్ అంటే ఏంటంటే రిపాజిటరీకి సంబంధించిందనమాట. సో, ఎవరు రీసెంట్‌గా చెక్‌ఔట్ చేశారు, ఎవరు చెక్ ఇన్ చేశారు. అంటే ఇప్పుడు సిరి ఇక్కడ ఏదో కొన్ని మాడ్యూల్స్ క్రియేట్ చేసిందనుకుందాం. సో, 730 ఫోల్డర్‌లో సిరి క్రియేట్ చేసిన మాడ్యూల్స్ అనుషకు కనిపిస్తాయా? కనిపిస్తున్నాయండి? ఈ న్యూ ఫోల్డర్ లేదు. లేదు. న్యూ న్యూ కనిపించట్లేదు. ఫోల్డర్ సరే. అనుష ఏం చేస్తుందంటే అప్డేట్ చేస్తుంది. అంటే రిపాజిటరీలో రీసెంట్‌గా ఉన్న డేటా మొత్తం రిఫ్లెక్ట్ అవుతదనమాట. బట్ నేను అప్డేట్ చేసినప్పుడు ఏమైంది? ఈ ఫోల్డర్ మొత్తం ఎవరో లాక్ చేసుకున్నారనేది నాకు అర్థమైంది. సరే లాక్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ నేను ఇక్కడ క్రియేట్ చేసిన న్యూ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయా స్టిల్? లేదు.
No. అగైన్ ఐఎమ్ అప్లయింగ్ అప్డేట్ ఆల్. మీరు అప్డేట్ ఆల్ ఒక్కసారి చేస్తే చాలు ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తానికి రిపోజిటరీ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఓకే. అంటే మీరు ప్రతి సెక్షన్‌కి వెళ్లి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తే ప్రాజెక్ట్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? అండ్ ఈవెన్ సిరి క్రియేట్ చేస్తున్న ఫోల్డర్స్ గానీ, సిరి క్రియేట్ చేస్తున్న టెస్ట్ కేసెస్ గానీ ఏమి మనకి మన వర్క్ స్పేస్‌లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ అయిందా? నేను ఇప్పటికి 2 టైమ్స్ అప్లై చేశాను అప్డేట్ ఆల్. లెట్ మీ అప్లై వన్ మోర్ టైమ్. థర్డ్ టైమ్ అప్లై అయిందా? No. వాళ్ళు ఏమేమి లాక్ చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది గానీ, లాక్ చేసుకున్న తర్వాత ఏ టెస్ట్ కేస్ డెవలప్ చేశారు, ఎంత వరకు చేశారు అనేది కనిపిస్తుందా? No. No. అంటిల్ అన్లెస్ అంటే వాళ్ళు చెక్ ఇన్ చేసేంత వరకు మనకు కనిపించదండి. చెక్ ఇన్ అంటే ఏంటి అంటే మనం డేటాని అంటే మీరు క్రియేట్ చేసిన మాడ్యూల్స్‌ని, ఫోల్డర్స్‌ని, మీ టెస్ట్ కేస్ డెవలప్‌మెంట్ మొత్తాన్ని కూడా రిపోజిటరీకి పుష్ చేయడం. ఓకే. ఈ చెక్ ఇన్ కూడా వన్ టైమ్ యాక్టివిటీ. మీరు ఒక్కసారి చేస్తే చాలు ప్రాజెక్ట్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది. చెక్ ఇన్ అయిన తర్వాత మీకు మీ టోస్కా వర్క్ స్పేస్ మీ సైడ్ మొత్తం రీడ్ మోడ్‌లో కన్వర్ట్ అయిపోతుంది. యాస్ ఆఫ్ నౌ ఈ 730 ఫోల్డర్ అనేది నా చెక్‌ఔట్ మోడ్‌లో ఉంది. కరెక్ట్? Yes. ఎప్పుడైతే నేను చెక్ ఇన్ చేస్తానో నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఫోల్డర్స్, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం రిపోజిటరీకి వెళ్ళిపోతుంది. ఈ గ్రీన్ కలర్ కూడా డిసపియర్ అయిపోతుంది. అంటే నాకు ఎడిట్ యాక్సెస్ పోతుందన్నమాట. సో ఇప్పుడేంటి ఈ డేటా రిపోజిటరీలో అవైలబుల్ ఉందా? అంటే సిరి క్రియేట్ చేసిన ఈ న్యూ ఫోల్డర్స్ రిపోజిటరీలో అవైలబుల్ ఉన్నాయి గదా! Yes. సో అనుష ఏం చేస్తదంటే ఐల్ జస్ట్ డూ అప్డేట్ ఆల్ దట్స్ ఇట్. ఎప్పుడైతే నేను అప్డేట్ ఆల్ పర్ఫార్మ్ చేశానో సిరి క్రియేట్ చేసిన ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్నీ నాకు కనిపిస్తున్నాయా నా సిస్టమ్‌లో? Yes. ఓకే. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు డెవలప్ చేస్తున్న టెస్ట్ కేస్ కానీ, ఎగ్జిక్యూషన్స్ కానీ మీరు చెక్‌ఔట్ చేసి డెవలప్ చేస్తున్నారనుకోండి. మీరు చెక్ ఇన్ ఆల్ ప్రెస్ చేసేంత వరకు మీ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ ఎవరికీ కనిపించదు. క్లియర్ విత్ దట్ పాయింట్? Check in Yes. all is nothing but we are just pushing our entire information to the repository. మీరు వన్స్ మీ ఇన్ఫో మొత్తం రిపోజిటరీ పుష్ చేసిన తర్వాత రిపోజిటరీ మొత్తం మళ్ళీ రీడ్ మోడ్ కన్వర్ట్ అవుతుంది. అంటే మీ ప్రాజెక్ట్ మీ సైడ్ ఇది మొత్తం రీడ్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. క్లియర్? అర్థమైందా? Yes. సో ఇక్కడ గాని అనుష పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఇక్కడ అనుష గాని క్రియేట్ చేశారండి. ఒక 2, 3 ఫోల్డర్స్ క్రియేట్ చేశారు లాగిన్ ఫంక్షనాలిటీలో. బట్ ఈ ఫోల్డర్స్ ఏమి కూడా సిరి సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అవ్వలేదు. సిరి ఏం చేస్తుందంటే ఎవ్రీ టైమ్ అప్డేట్ ఆల్ చేస్తుంది. అంటే మనం ఒక్కోసారి సమ్ క్యూరియాసిటీ ఉంటుంది గదా! మన టీమ్ మెంబర్స్ ఏం చేశారు? ఎంతవరకు చేశారు? లాజిక్ ఎలా రాసారు? ఒక్కోసారి చెక్ చేయాలనిపిస్తుంది గదా! వాళ్ళు లాక్ చేసుకున్నారని తెలుసు. బట్ ఐయామ్ జస్ట్ అప్లయింగ్ నా వర్క్ అయిపోయిందండి. నేను మా టీమ్ మెంబర్స్ వర్క్ చూడాలనుకుంటున్నాను. ఫ్రీక్వెంట్‌లీ ఐయామ్ డూయింగ్ అప్డేట్ ఆల్. బట్ నేను ఎన్ని సార్లు అప్డేట్ చేసినా ఇక్కడ అనుష క్రియేట్ చేసిన ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది సిరి సిస్టమ్‌లో కనిపిస్తుందా? No. కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది? ఒకవేళ అనుష చెక్ ఇన్ ఆల్ చేసిందనుకోండి అప్పుడు కనిపిస్తుంది. చెక్ ఇన్ ఆల్ అంటే వి ఆర్ జస్ట్ పుషింగ్ అవర్ ఎంటైర్ కోడ్ టు ద రిపోజిటరీ. మీరు స్క్రిప్ట్ మీరు రాసిన మాడ్యూల్స్, టెస్ట్ కేసెస్ ఇవన్నీ కూడా రిపోజిటరీకి వెళ్ళిపోతాయి. అండ్ ఈవెన్ ఎడిట్ పర్మిషన్స్ కూడా ఇక్కడ కనిపించట్లేదు గమనించారా? గ్రీన్ కలర్ లైన్ రిప్రజెంటేషన్. No. సో ఎప్పుడైతే అనుష చెక్ ఇన్ చేసిందో సో I just applying update on. Now I'm able to see all the folder structures which is created by Anusha. Are you able to see? Yes. ఒకవేళ నేను ఈ ఫోల్డర్‌లో వర్క్ చేయాలనుకోండి. నేను ఇది సెలెక్ట్ చేసుకొని, నేను సింపుల్‌గా చెక్‌ఔట్ చేసుకొని ఈ ఫోల్డర్‌లో వర్క్ చేసుకుంటా. సో మీ వర్క్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ చేసుకోండి. మీరు ఇలా లాక్ చేసి పెట్టడం వల్ల మన టీమ్‌లో వాళ్ళు ఎవరైనా ఇన్‌కేస్ ఏదైనా అప్డేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు చెక్ ఇన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం రిపోజిటరీకి వెళ్ళిపోతుంది కాబట్టి వాట్ ఆర్ ద టెస్ట్ కేస్ యూ వాంట్ టు వర్క్ జస్ట్ గో టు యువర్ టెస్ట్ కేస్. మీరు రెస్పెక్టివ్ టెస్ట్ కేస్ సెలెక్ట్ చేసుకొని ఇదొక్కటి చెక్‌ఔట్ చేసుకొని ఇందులో వర్క్ చేసుకుంటా ఉండండి. అంతే.
మాడ్యూల్ ఏదైనా స్కాన్ చేయాలి అంటే మాడ్యూల్ ఫోల్డర్‌ని చెక్‌ఔట్ చేసి స్కాన్ చేయండి. చెక్‌ఔట్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ చేసుకోండి. మీరు చెక్ ఇన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు చేసిన డెవలప్‌మెంట్ మొత్తం చాలా సేఫ్ ఉంటుందండి. రిపాజిటరీలో సేవ్ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి ఎగ్జాంపుల్‌గా చెప్తా. అనుష ఏం చేసిందంటే చెక్‌ఔటరీ చేసేసింది ఫోల్డర్ మొత్తం. ఓకే. ఈ ఫోల్డర్ మొత్తం చెక్‌ఔటరీ చేసేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సిక్ లీవ్‌లోకెళ్ళిపోయింది. సో, మేమెంత కమ్యూనికేట్ అవుదామని ట్రై చేస్తున్నా తను రీచబుల్ లేదనమాట. సో, తను చెక్ ఇన్ చేసేంత వరకు టీమ్‌లో ఎవరు కూడా ఈ మాడ్యూల్స్‌లో వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. గెట్టింగ్ మై పాయింట్స్ టీమ్? Yeah. గెట్టింగ్ రైట్? Yes. సో, మనము అంటే వేరే వాళ్ళు ఎవరైనా లాక్ చేసుకున్నప్పుడు అది మళ్ళీ అన్‌లాక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వి హావ్ టు వెయిట్ అంటిల్ దే డూ ద అన్‌లాక్. ఒకవేళ వాళ్ళు అన్‌లాక్ చేయలేదనుకోండి, మనం అడ్మిన్ పర్మిషన్స్‌తో చేయొచ్చు. లెట్ అస్ అస్యూమ్ అనుష ఏం చేసిందంటే ఒక టెస్ట్ కేస్ క్రియేట్ చేసింది ఇలా. కొన్ని మాడ్యూల్స్, టెస్ట్ కేసెస్ సమ్ డెవలప్‌మెంట్ చేశారు. కానీ ఏమైంది ఎండ్ ఆఫ్ ది డే అంటే మీరు లాగ్ ఆఫ్ అవ్వడానికి ముందు చెక్ ఇన్ చేయడం మర్చిపోయారు. నెక్స్ట్ డే సిక్ లీవ్‌లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ మాడ్యూల్స్ ఎవరైనా యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఎవరైనా యాక్సెస్ చేయొచ్చా ఈ మాడ్యూల్స్‌ని? నో No. వన్. ఎవరు చేయలేరు. మనం ఏం చేస్తాం ఇంకా? అనుషకి ఫోన్‌లో పింగ్ చేసి సో చెక్ ఇన్ చేయలేదు, చెక్ ఇన్ చెయ్యి అని చెప్తాం. తనేంటి సిక్ లీవ్‌లో ఉంది కాబట్టి తనెప్పుడు లాగిన్ అవుతుంది ఏంటో మనకు తెలీదు. బట్ వి హావ్ టు ఆస్క్ దెమ్ టు డూ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. సో, అందుకనే మన టీమ్ లీడ్ ఏం చేస్తారంటే రియల్ టైమ్‌లో మీరు లాగ్ ఆఫ్ అవుతున్నారు అంటే చెక్ ఇన్ చేసి లాగ్ ఆఫ్ అవ్వండి అని చెప్తారు. మనం చెక్ ఇన్ చేయడం వల్ల వేరే వాళ్ళకి బ్లాకర్స్ ఉండవు. సో, వాళ్ళు ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. లేదు అడ్మిన్ అన్‌లాక్ చేయలేరా అంటే అడ్మిన్ అన్‌లాక్ చేస్తారండి. అడ్మిన్ అన్‌లాక్ చేస్తే ఏమవుతుందంటే అనుష ఈరోజు క్రియేట్ చేసిన టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా! ఈ టెస్ట్ డెవలప్‌మెంట్ మొత్తం పోతుంది. ఈ మాడ్యూల్స్ ఇవన్నీ ఏమి రిట్రీవ్ అవ్వవు. మొత్తం డిస్కార్డ్ అయిపోతాయి. గెట్టింగ్ మై పాయింట్? Yes. అండ్ ఈవెన్ Yeah. ఒక్కొక్కరు యూజర్ ఐడీ, పాస్వర్డ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు అనుష క్రెడెన్షియల్స్‌తో నేను లాగిన్ అయ్యి చెక్ ఇన్ చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాజ్ షేరింగ్ ఆఫ్ పాస్వర్డ్ ఈస్ వయలేషన్ రైట్. సెక్యూరిటీ పాలిసీకి మనకి ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి వి కెనాట్ డూ దట్. ఓకే. సో, ద వన్ అండ్ ఓన్లీ వే ఏంటి అంటే మనం జస్ట్ వాళ్ళని ఫోన్ త్రూ కమ్యూనికేట్ అయిపోయి చెక్ ఇన్ చేయమని చెప్తాం. సో, వాళ్ళు మనకి వర్క్ ఆగిపోయింది కాబట్టి సో, దే హావ్ టు డూ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. ఒకవేళ వాళ్ళు అన్‌అవైలబుల్ ఉన్నారనుకోండి అగైన్ వి హావ్ టు చెక్ విత్ దెమ్. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళతో చెక్ చేసుకొని వాళ్ళ అవైలబిలిటీ వచ్చిన తర్వాతే వి కెన్ ప్రొసీడ్ ఫర్దర్ థింగ్. లేదు అడ్మిన్ త్రూ నాకు సూపర్ యాక్సెస్ ఉంది, అడ్మిన్ యాక్సెస్ ఉంది. నేను డైరెక్ట్‌గా దీన్ని తీసేస్తానంటే మీరు ఒకవేళ దీన్ని తీసేసారనుకోండి ఏమవుతుందంటే ఇక్కడ ప్రాపర్టీస్ పేన్‌లో లాస్ట్ దీన్ని ఎవరు మోడిఫై చేశారు అనేది ఇక్కడ క్యాప్చర్ అయిపోతుంది. అడ్మిన్ క్యాప్చర్ చేశారు అని చెప్పేసి అర్థమవుతుంది. సో, అడ్మిన్ ఏదో ఎడిట్ చేశారు ఇక్కడ అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు దెన్ అనుష ఎప్పుడైతే బ్యాక్ వస్తుందో తను ఇంకా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చెక్ ఇన్ చేశారు? నా స్క్రిప్ట్ మొత్తం పోయింది అంటే తన సైడ్ మిస్టేక్ ఉంటుంది. మన సైడ్ మిస్టేక్ ఉంటుంది. సో, అండ్ ఈవెన్ రియల్ టైమ్‌లో అంత ఈజీగా ఎవరికి అడ్మిన్ యాక్సెస్ ఇవ్వరండి. సో, మీకు అడ్మిన్ యాక్సెస్ ఉంది అంటే డోంట్ డూ అన్‌లాకింగ్ ఆఫ్ చెక్‌ఔట్ యాక్టివిటీ. సో, ఆల్‌వేస్ ప్రయారిటీ ఏంటి అంటే బై ఈఓడీ అంటే మీరు లాగ్ ఆఫ్ అవుతున్నప్పుడు అంటే మనం 8కో, 7కో లాగ్ ఆఫ్ అయిపోతాం గదా! లాగ్ ఆఫ్ అయ్యే ముందు జస్ట్ చెక్ ఇన్ ఆల్ చేసి మీరు ల్యాప్‌టాప్ క్లోజ్, వర్క్ స్పేస్ క్లోజ్ ఏం చేయకపోయినా పర్లేదు. జస్ట్ చెక్ ఇన్ చేసి మీరు ల్యాప్‌టాప్ క్లోజ్ చేసుకున్నా ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే అసలు చెక్ ఇన్ చేయడమే మర్చిపోతారు. అప్పుడేమవుతుందంటే మన టీమ్‌లో వాళ్ళకి ఇబ్బందవుతుందనమాట. క్లియర్? అంటే ఈ టీమ్‌లో ఎలా ఉంటుంది? ఎవరెవరు ఎలా వర్క్ చేస్తారు? వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని మనకెలా తెలుస్తుంది? ఈ పాయింట్స్ అర్థమైనాయండి? Yeah. Yes, and హ్మ్. అద్ ఆ! అది ఓకే అనుష. బట్ ఇప్పుడు అడ్మిన్‌కి ఆల్ ప్రివిలేజెస్ అనేది ఉంటాయి కదా! అవును. తన కోడ్ అనేది చెక్ ఇన్ చేసినప్పుడు డిసపియర్ అవ్వకుండా చేయలేరా? ఐ మీన్ తన కోడ్ కూడా అప్‌డేట్ అయ్యేలాగా చేయలేరా? ఆహా! రాదండి. డిస్కార్డ్ అయిపోతుంది మొత్తం. అంటే ఇప్పుడు వరకి చేసిన కోడ్ వరకి అలాగే పెట్టి రెస్ట్ ఆఫ్ ద థింగ్ చెక్ ఇన్ అహా! చేయడం. మొత్తం పోవు.
అంటే మీరు పాయింట్ ఏంటి? సరే మీరు అడగండి తర్వాత చెప్తాను. చెప్పు. అంటే యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ ఐఎమ్ బిందు అండ్ యువర్ అనుష, నేను మర్చిపోయాను చెక్ ఇన్ చేయడము, బట్ యువర్ అనుష హూ ఇస్ హ్యావింగ్ ద కంప్లీట్ అడ్మిన్ యాక్సెస్ అండ్ నా కోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ సక్సెస్ఫుల్లీ డన్ ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్స్. అది చెక్అవుట్ ఐ మీన్ అప్డేట్ చేసి దాన్ని చెక్ ఇన్ చేయడానికి అవ్వదంటారా? జస్ట్ చెక్ ఇన్ చేసేస్తే నా కోడ్ పోతుంది కదా, అప్డేట్ చేసి చెక్ ఇన్ చేస్తే పాసిబిలిటీ ఉండదండి. అడ్మిన్ కి ఎలాంటి యాక్సెస్ ఉంటుంది ఇక్కడ అంటే వాళ్ళు చెక్ ఇన్ అప్డేట్ చేస్తే మీ కోడ్ పుష్ అవ్వదండి. ఓకే. అడ్మిన్ Okay. ఇక్కడ చెక్అవుట్ అయ్యున్న దగ్గర ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సంథింగ్ రివర్ట్ చెక్అవుట్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటది వాళ్ళకి. ఓకే వాళ్ళు ఆ ఫీచర్ చెక్ చేసినప్పుడు ఈ మాడ్యూల్‌లో మీరు చేసిన మోడిఫికేషన్స్ అన్నీ పోతాయి. ఓకే ఓకే. ఇప్పుడు అడ్మిన్ చెక్ ఇన్, అడ్మిన్ అప్డేట్ ఆల్ చేస్తే అడ్మిన్ చేసిన వర్కు, అడ్మిన్ క్రియేట్ చేసిన వర్క్ వరకు మాత్రమే ఎళ్తుంది. ఒకవేళ అడ్మిన్ ఎవరిదైనా వర్క్ ఇలా రిమూవ్ చేయాలి అంటే ఆ పర్టిక్యులర్ ఫోల్డర్స్‌ని, ఆ పర్టిక్యులర్ మాడ్యూల్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇలా రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఒక ఫీచర్ ఉంటుంది. అన్‌లాక్ చెక్‌ఔట్ అని చెప్పేసి. వాళ్ళు అది క్లిక్ చేసినప్పుడు ఈ మాడ్యూల్స్‌లో వాళ్ళు ఏదైతే టెస్టింగ్ గాని, ఏదైతే మాడ్యూల్ అట్రిబ్యూట్స్ యాడ్ చేశారో ఆ డేటా మొత్తం లాస్ అవుతారు. ఓకే సో, అందుకనే అడ్మిన్ అంత ఈజీగా ఎవరి యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయరనమాట. ఎవరైనా ఇన్ కేస్ లీవ్‌లో ఉన్నా గాని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఒక పాసిబుల్ అయితే 1 అవర్, 2 అవర్స్‌లో చెక్ ఇన్ చేయమని చెప్పేసి అడుగుతారు. ఆల్‌మోస్ట్ మనకి సిక్ లీవ్ వెళ్ళినా ఎంత ఎమర్జెన్సీ అట్‌లీస్ట్ ఫోన్ అవైలబిలిటీ ఉంటారు గదా! ఫోన్‌లో. అవునవును విల్ ఆస్క్ దెమ్ టు డూ ద చెక్ ఇన్. ఓకే అనుష ఓకే అండి. ఓన్లీ చెక్అవుట్ చేసింది మాత్రమే పోతుందా లేకపోతే రిమైనింగ్ కూడా పోతుంది? ఓన్లీ చెక్‌ఔట్. ఈ ఓకే. రిమైనింగ్ మొత్తం ఆల్రెడీ మీకు రిపాజిటరీలో సేవ్ అయిపోయినాయి గదా! మీరు చెక్‌ఔట్ చేసిన డేటాలో ఉన్న ఇన్ఫో మాత్రమే పోతుంది. ఓకే. ఓకే. Yes. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? మీరు చెక్ ఇన్ చేసినప్పుడు ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ బాటమ్‌లో వస్తది. చెక్ ఇన్ ఆల్ ఈస్ ఫినిష్డ్ అంటే ఇక్కడ స్టేటస్ రెడీ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంటే ఇమ్మీడియేట్‌గా కొన్ని యాక్టివిటీస్ చేయకుండా స్టేటస్ రెడీ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు బెనిఫిట్ అన్నమాట. సో, ఇక్కడ చెక్ ఇన్ చేసాము. ఇక్కడ నేను చెక్ ఇన్ చేసుకొని వర్క్ చేస్తున్నా. కానీ మీరు చూసారా యువర్ స్టోర్ అనే మాడ్యూల్ ఎవరు లాక్ చేశారు ఇది? అంటే నేనెప్పుడో అడ్మిన్‌తో లాగిన్ అయినప్పుడు చెక్‌ఔట్ చేసినట్టున్నానండి. బట్ నేను చెక్ ఇన్ చేయడం మర్చిపోయాను అడ్మిన్ క్రెడెన్షియల్స్‌తో అందుకని ఇలా ఉంది. లేదు మీరు అవైలబుల్ లేరనుకోండి. ఒకవేళ మనం మన టీమ్‌లో వాళ్ళని ఇలా అడగకూడదు. బట్ ఇఫ్ ఎమర్జెన్సీ ఫర్ అనేబుల్ టు డూ లాగిన్. సో, మీకు తెలిసిన వాళ్ళు ట్రస్టెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే మీ టోస్కా క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ చేయించి చెక్ ఇన్ ఆల్ చేయమని చెప్పొచ్చు. బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఇన్ రియల్ టైమ్. అంటే ఒక్కోసారి చేస్తాం కదా మనం అలాగా అందుకని చెప్తా. క్లియర్? అనుష యెస్ శ్వేత. మీరు రెపాజిటరీ అని మీన్ చేసేది మెమరీ కదా? అలా ఏముండదండి. కొంతమంది రిపాజిటరీస్ మాక్సిమం అన్ని ప్రాజెక్ట్‌కి ఎంఎస్ సీక్వెల్ సర్వరే తీసుకుంటారు. మెమరీ అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూడలేదండి. మోస్ట్‌లీ నేను ఒరాకిల్ రిపాజిటరీ, ఎంఎస్ సీక్వెలే ఎక్కువ వర్క్ చేశాను. ఓకే. 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 ఇంతకుముందు ఉండేది మెమరీ ఆప్షన్ ఇప్పుడుందో లేదో తెలీదు నాకు. బట్ డిపెండ్స్ అపాన్ మెయింటెనెన్స్. వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే అలా ఉంటాయి ఫీచర్స్. ఓకే. థాంక్ యూ అనుష. యాహ్! ఎనీ అదర్ క్వెషన్స్ టీమ్? ఇంకెవరికైనా క్వెషన్స్ ఉన్నాయా? చెక్ ఇన్ ఆల్, చెక్ ఔట్, అప్డేట్ ఆల్ ఇవన్నీ అర్థమైనయా? ఓకే. Yes. డూ యా గాట్ ఇట్ అనుష. ఇవి ప్రాక్టీస్ చేయండి. మీరు డైలీ ప్రాక్టీస్ చేసే ప్రతిసారి మీరు డెఫినిట్‌గా అంటే మ్యాండేటరీగా మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి అంటే ఈ యాక్టివిటీస్ చేయాలి. ఓకే. సో, బిఫోర్ లాగ్ ఆఫ్ మీరు ఈవెన్ ప్రాక్టీస్ చేసేటప్పుడైనా గాన లాగ్ ఆఫ్ చేసే ముందు చెక్ ఇన్ చేసుకొని మీ సిస్టమ్ డైరెక్ట్‌గా క్లోజ్ చేసుకోండి.
ఒకవేళ మీరు చెక్‌ఔట్ చేసి డైరెక్ట్ టోస్కా కమాండర్‌ని క్లోజ్ చేయడానికి ట్రై చేసినా, మనకి వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఐల్ షో యూ దట్ వార్నింగ్ మెసేజ్ హౌ ఇట్ లుక్ లైక్స్. సో, అనూష వర్క్ స్పేస్ ఓపెన్ చేశానండి. నేనిక్కడ క్రెడెన్షియల్స్ ఒకటి చెక్‌ఔట్ చేస్తాను. ఇది చెక్‌ఔట్ చేశాను. సో, ఐ మిస్డ్ ఇట్. ఇది చెక్‌ఔట్‌లో ఉందన్న సంగతి నేను మర్చిపోయాను. డిఫాల్ట్ ఇక్కడ టోస్కా కమాండర్‌ని క్లోజ్ చేస్తున్నా. చెక్ ఇన్ చేయలే మర్చిపోయా. సో, ఇక్కడ మనకి టోస్కా వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ చెక్‌ఔట్‌లో ఉన్నాయి. చెక్ ఇన్ చేయమంటావా అని అడుగుతుంది మనల్ని. మీరు యెస్ అని ప్రెస్ చేశారనుకోండి, మీకు బదులుగా టోస్కాని డిఫాల్ట్‌గా చెక్ ఇన్ ఆర్ అప్లై చేసి తర్వాత టోస్కా కమాండర్‌ని క్లోజ్ చేస్తుంది. నో అన్నారనుకోండి, టోస్కా చెక్ ఇన్ చేయదు. ఓన్లీ టోస్కా కమాండర్‌ని మాత్రమే క్లోజ్ చేస్తుంది. క్లియర్? yes, Anush. Yes, ma'am. సో, డెఫినెట్‌గా అయితే మనకిదొస్తుందండి. సో, వి కెన్ యూజ్ యెస్. సో, ఇన్ కేస్ మనం మిస్ చేసినా కూడా టోస్కా మన బదులు చెక్ ఇన్ ఆల్ ఫినిష్ చేసుకుంటుంది. తర్వాత ప్రాజెక్ట్‌ని క్లోజ్ చేస్తుంది. అంతే. ఇవి మల్టీ యూజర్ యాక్టివిటీస్ అన్నమాట. క్లియర్? మాడ్యూల్ క్రియేషన్, రెడ్ కలర్ ఉంటే ఏంటి, చెక్‌ఔట్ ఏంటి, చెక్‌ఔట్ ట్రీ ఏంటి అనేది నేనిక్కడ మెన్షన్ చేశాను. ఈ వైట్ కలర్ ఎప్పుడుంటుందండి? New Upon creation, that's not using. యాహ్! మీరు చెక్‌ఔట్ చేసిన తర్వాత క్రియేట్ చేసుకున్న డేట్ అనేది మీకు ఈ కలర్‌లో ఐకాన్‌లో ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై గ్రీన్ కలర్? గ్రీన్ కలర్ ఎవరికి కనిపిస్తుంది? The Check person out who did a checkout. రెడ్ కలర్ మీనింగ్ ఏంటి? The person who don't have an access to that module for to do any operations. యాహ్! సో, మనకేమి యాక్సెస్ ఉండదు. మీన్స్ సమ్‌వన్ ఈస్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే. సో, మీరు ఒకవేళ వాళ్ళు అన్‌లాక్ చేశారా లేదా అని మీరు ఎవ్రీ టైమ్ వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాల్సిన ఏం అవసరం లేదండి. అంటిల్ అన్‌లెస్ ఎమర్జెన్సీ. సో, సింపుల్‌గా అప్డేట్ ఆల్ చేసుకోండి. వన్స్ వాళ్ళు అన్‌లాక్ చేసిన వెంటనే గో త్రూ ఇట్ అండ్ వర్క్ ఆన్ దట్. లేదు అన్‌లాక్ చేయాలి నేను ఇమ్మీడియేట్ మోడిఫికేషన్స్ చేయాలంటే టీమ్స్ కానీ, మీకు కమ్యూనికేషన్ ఛానెల్స్ ఉంటాయి గదా! మనకి రియల్ టైమ్‌లో స్కైప్, టీమ్స్. వి జస్ట్ పింగ్ టు దెమ్ అండ్ విల్ గెట్ టు నో ద స్టేటస్ ఆఫ్ ద థింగ్స్. ఓకే. ఎనీ క్వెషన్స్ టీమ్? క్లియర్? సో, మీకు ఒకవేళ లైసెన్స్ యాక్టివేషన్స్ గాని ఇవన్నీ అయిపోతే మండే లోపు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ నేను చాలా తక్కువ కాన్సెప్ట్‌లే చెప్పానండి. జస్ట్ వర్క్ ఫ్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రియల్ టైమ్‌లో మనకి జాబ్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎలా వర్క్ చేస్తాం, మల్టీ యూజర్ యాక్టివిటీస్ ఏంటి, ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంతే. క్లియర్? సో, నేను మండే రోజు మీకు ఈ ఫోల్డర్ యాక్సెస్‌లు అన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో, ఈవెన్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ వర్డ్ డాక్యుమెంట్. మీకు ఈ వర్డ్ డాక్యుమెంట్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఈ వర్డ్ డాక్యుమెంట్, రికార్డింగ్ వీడియోస్ ఈ రెండిటిని రిఫరెన్స్‌లా చెక్ చేసుకొని మీరు అందులో వర్క్ చేయొచ్చు. క్లియరా? yes, ma'am. ఓకే. yes. ఎనీథింగ్ ఎల్స్? No, Andy. ఓకే. సో, థాంక్స్ ఫర్ జాయినింగ్ ఆల్. హ్యాపీ వీకెండ్ టీమ్. బై బై. Thank you. Thank you. థాంక్ యూ ఆల్. బై బై.